విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షలు రెండవ రోజు బుధవారం కూడా కొనసాగాయి. దీక్షల శిబిరాన్ని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు సందర్శించారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయన శిబిరం వద్ద గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో ఉత్పాదకత ఉండదని, సామర్థ్యం మేరకు ఉద్యోగులు పనిచేయాలని ప్రచారం చేస్తున్న కార్పొరేట్ బూర్జువా మేధావులు విశాఖ ఉక్కు పరిశ్రమలో తయారయ్యే నాణ్యమైన ఉక్కును ప్రైవేటు ఉక్కు సంస్థలు ప్రజలకు ఎందుకు అందించలేకపోతున్నాయో సమాధానం చెప్పాలన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు తోకల ప్రసాద్, తాళ్ళూరి రాజు, చంద్రవతి, గొడుగు సత్యనారాయణ, గుబ్బల ఆదినారాయణ, సంజయ్, వాసు, రోహిత్, దోసెలపూడి రమణరాజు, సూర్యనారాయణ, అప్పారావు తదితరులు సందర్శించి దీక్షకు మద్దతు పలికారు. ఈ పాలన ఏదైతే ఉందో చట్టం ప్రజలకు ఉపయోగపడేటువంటి చట్టాలు చేయటం మానేసి ప్రజా వ్యతిరేకమైన చట్టాలు, ఒక చట్ట సవరణ సంస్థగా ఈ పార్లమెంటు మారిపోయింది. అట్లాగే అమ్మకాలకు పెట్టేటువంటి వ్యవస్థగా ఈ పార్లమెంటు మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సుమారుగా 18 రోజులు విశాఖ ఉక్కు కార్మికులు మరి యొక్క విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలోనే ఉండాలని, దీనికి కేటాయించాలి, లాభాల బాటలో పట్టించప్పి ఇన్ని రోజులుగా వాళ్ళు ధర్నాలు చేస్తుంటే మరి పార్లమెంటుకి నాయకత్వం వహిస్తున్న ఈ మోడీ కానీ, మోడీని బలపరుస్తున్నటువంటి ఈ పార్టీలు కానీ, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఒకప్పుడు వాళ్ళ అధికారులు ఉన్నారు, ఇప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రయోజనం కాపాడడానికి అధికారంలోకి వచ్చారా? రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టడానికి అధికారంలోకి వచ్చారా? ప్రజల ముందు సమాధానం చెప్పాల్సి ఉంది. వాళ్ళ వైఖరి అంటే ప్రజలకు అర్థమైనటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల వాళ్ళ జెండా, వాళ్ళ ఎజెండా ఒక్కటే, ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌక అమ్మేయటమే, తుక్కుగా అమ్మేయటమే, కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టడమే. ఇవాళ ఈ క్రోనిక్ క్యాపిటలిజం అనేటువంటిది ఆర్థిక ఫ్యాసిజానికి ఒక నమూనాగా మనం